ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగుల లెక్కలపై ఫోరెన్సిక్ ఆడిట్. ఆరోపణలు రుజువైతే బాధ్యులు జైలుకి. అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇస్తాం. సో, మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగుల లెక్క తేల్చడంపై దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల లెక్కలను ప్రభుత్వానికి సమర్పించి వారి వేతనాలను ప్రభుత్వం నుంచి స్వీకరిస్తున్నారు. వాస్తవానికి ఏజెన్సీలు, విభాగాధిపతులు చూపిస్తున్నంత మంది ఉద్యోగులు పనిచేస్తున్నారా లేదా అనేది తేలాల్సి ఉంది. ఈ విషయంలో ఇప్పటికే ఆధార్ కార్డులను సేకరించాం. వీటి సాయంతో ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల లెక్కలు తేల్చేందుకు ఫోరెన్సిక్ ఆడిట్ జరుపుతున్నాం. రికార్డులోని ఉద్యోగులు వాస్తవంగా లేకపోయినా తప్పుడు ఆధారాలతో వేతనాలు తీసుకున్నారని తేలిన వారిపై రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటాం. పింఛన్లో కూడా గతంలో అవకతవకలు జరిగాయి. వీటిపై ఫోరెన్సిక్ ఆడిట్ చేస్తాం. ఆరోపణలు రుజువైతే బాధ్యులకు జైలుకు పంపిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. సో, ఏదేమైనా అవుట్‌సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి ఊహించని షాక్ అయితే ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది తెలంగాణలోని. ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.